నమస్కారం అండి. ఈరోజు మనం ఓవ్యులేషన్ ఎలా డిటెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓవ్యులేషన్ అంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వటం. ఈ ఎగ్ ఒకసారి రిలీజ్ అయినాక ట్యూబ్ దాన్ని పికప్ చేసుకుంటుంది. సో ట్యూబ్లో ఆ ఎగ్ ట్రావెల్ అయ్యి వెన్ ఇట్ మీట్స్ ద స్పర్మ్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగచ్చు. ఫర్టిలైజేషన్ అయినాక ఆ ఎంబ్రియో వచ్చి గర్భసంచికి అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది. సో ఒక ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా అవ్వటానికి ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఓవ్యులేషన్. సో ఈ ఓవ్యులేషన్ టైంని మనం కరెక్ట్గా డిటెక్ట్ చేసుకొని ఆ టైంలో కనుక ఇంటర్కోర్స్ చేస్తే ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓవ్యులేషన్ని డిటెక్ట్ చేయడానికి కొన్ని హెల్ప్ఫుల్ మెథడ్స్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇస్ ట్రాకింగ్ యువర్ మెన్స్ట్రల్ సైకిల్. సో ఈ మన రెగ్యులర్ పీరియడ్స్ని మనం ట్రాక్ చేసుకున్నప్పుడు మనం ఎగ్జాక్ట్ ఓవ్యులేషన్ టైంని డిటెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి సైకిల్స్ కనుక 28 డేస్ కానీ 30 డేస్ కానీ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి పీరియడ్స్ వచ్చిన డేట్ కంటే 2 వీక్స్ బిఫోర్ ఓవ్యులేషన్ అవుతుంది. సపోజ్ వాళ్ళకి 25th పీరియడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి 11th ఓవ్యులేషన్ అవుతుంది. సో వెన్ దే 9th నుంచి 13th వరకు ఆ కపుల్ రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేస్తే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ఇది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి, మళ్ళీ ప్రిడిక్టబుల్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. రెండో మెథడ్ వచ్చేసి మనకి కమర్షియల్గా LH కిట్స్ అనేవి దొరుకుతాయి. ఈ LH హార్మోన్ ఇస్ ఓవ్యులేషన్ హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ అయినాక 12 to 24 అవర్స్కి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ LH కిట్స్ బేసిక్లీ ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనే దాన్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ ద థర్డ్ మెథడ్ ఇస్ చెకింగ్ యువర్ బేసల్ బాడీ టెంపరేచర్. బేసల్ బాడీ టెంపరేచర్ అంటే మన బేస్ లైన్ బాడీ టెంపరేచర్ని మనం పీరియడ్స్ వచ్చిన 5th డే నుంచి రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటాం. ఓవ్యులేషన్ అయినాక మన బాడీ టెంపరేచర్, బేస్ లైన్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది 0.5 to 1 degrees టెంపరేచర్ రేజ్ అయ్యి మళ్ళీ పీరియడ్స్ వచ్చేంత వరకు ఆ రేస్డ్ లెవెల్లోనే ఉంటుంది. సో బేసికల్గా ఈ టెంపరేచర్ రేస్ని మనం డిటెక్ట్ చేస్తున్నాం. బాడీ టెంపరేచర్ రేజ్ అయ్యింది అంటే మనకి ఓవ్యులేషన్ అయ్యింది అని అర్థం.